దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్, ఎపిసోడ్ నెంబర్ 158. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. ఆహా, అభి గారికి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే కేక్ మీద కూడా బంగారం అని రాయిస్తారు అంది సాహితి. అందరూ ఆ ప్రేమ నిజమే అనుకొని సంజు, పూర్ణ లాంటి కొంతమంది సంతోషంగా చూస్తుంటే షీలా, జగదీశ్వరరావు లాంటి వాళ్ళు ఈర్ష్యగా చూస్తున్నారు. అన్నీ తెలిసిన యశ్వంత్, దివ్య మాత్రం మౌనంగా ఉన్నారు. అభి తన చేతికి చాకిచ్చి కేక్ కట్ చేయి అన్నాడు. ఆహా, ఎంత కపట ప్రేమ వలకబోస్తున్నాడో అని దివ్య మనసులో తిట్టుకొని చాక్ తీసుకొని కేక్ కట్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే దివ్య అంటూ బర్త్డే పాట పాడుతున్నారు. అలా దివ్య కేక్ కటింగ్ అయిపోతే అభి కేక్ తీసుకొని తన నోటికి తినిపించాడు. అది చూసి ఆ క్షణం యశ్వంత్ కూడా సంతోషపడుతున్నాడు. అభి గారు, కేక్ తినిపించడం మాత్రమే కాదు, మా అందరి కోసం మీ భార్యకి ఒక స్మాల్ కిస్ పెట్టాలి అంది సాహితి. కిస్ అనగానే దివ్య కంగారు పడుతూ, ఏయ్ అదేమి లేదు, నువ్వు మాట్లాడుకో అంటూ సాహితిని కసిరించింది. ఎందుకు ఉండకూడదు? అభి నిన్ను ప్రేమగా కిస్ పెట్టుకోవటం నేను కూడా చూడాలనుకుంటున్నాను అంది సంజు. అవును, పెట్టాలి అంటూ మిగతా వాళ్ళందరూ కూడా అంటుంటారు. దివ్యకి కిస్ పెట్టాలంటే అభి కూడా ఇబ్బంది పడుతుంటే యశ్వంత్ మాత్రం నవ్వుతూ అభి వైపు చూస్తున్నాడు. ఆ చూపులో అభిని కించపరుస్తున్నట్టుగా ఉన్నాయి. జయరాం గారు కూడా కలగ చేసుకుంటూ, పెట్టేది నీ వైఫ్కే కదా అభి, ఏదో పరాయి వాళ్ళకు కిస్ పెట్టాలి అన్నట్టుగా ఇబ్బంది పడుతున్నావేంటి అన్నారు కావాలని. కిస్ పెట్టాలి, కిస్ పెట్టాలి అంటూ అలా అందరూ గొడవ చేస్తుంటే ఎలాగైనా వాళ్ళిద్దరూ కలవాలనే ఆలోచనతో ఉన్న యశ్వంత్ మాత్రం నవ్వుతూ చూస్తున్నాడు. అభి ఆ నవ్వుల్ని చూడలేక, జనాల గొడవ కూడా వినలేక ఓకే ఓకే పెడతాను అన్నాడు. కానీ అభితో కిస్ అంటే దివ్య కూడా ఇబ్బంది పడుతుంటుంది. ఆ ఇబ్బందితోనే యశ్వంత్ వైపు చూసింది. ఒప్పుకో అన్నట్టుగా యశ్వంత్ కళ్ళతో చెల్లెలికి సైగ చేశాడు. దాంతో దివ్య అంగీకరించక తప్పదు అన్నట్టుగా మౌనంగా ఉండిపోయింది. అభి దివ్య మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆ క్షణం దివ్య కళ్ళు కూడా అభి కళ్ళతో కలిసిపోయాయి. అభి భార్య మొహాన్ని దగ్గరగా తీసుకొని అతని పెదవులని దివ్య నుదుటి మీద ఆనిచ్చి చుంబిస్తున్నాడు. ఆ క్షణం దివ్య తెలియకుండానే ఆ ముద్దుకి మైమర్చిపోతూ కళ్ళు మూసుకుంది. అది చూసి అందరికంటే ఎక్కువ యశ్వంత్ సంతోషపడుతున్నాడు. జయరాం గారితో పాటు కళ్యాణి కూడా కొడుకుని, కోడల్ని అలా చూసి సంతోషపడుతుంటుంది. చూసావా యశ్వంత్, అభికి దివ్య అంటే ఎంత ఇష్టమో, ఇప్పుడు నువ్వు హ్యాపీనా అంది సంజు. చెల్లెల గురించి మనసులో బాధ ఉన్నా సంజు కోసం ఒక స్మైల్ ఇచ్చి హ్యాపీనే అన్నట్టుగా సమాధానం చూపించాడు. పూర్ణ కూడా కూతుర్ని, అల్లుని చూసి సంతోషపడుతుంటుంది. ఇక ఆ పార్టీ అలా జరుగుతుంటే జగదీశ్వరరావు, షీలాకి నరకంగా అనిపిస్తుంటుంది. అలా అభి కొన్ని నిమిషాల వరకు తనని అలా ముద్దాడి సున్నితంగా తనని వదిలిపెట్టాడు. వావ్, ఎంత బాగున్నారో మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే అంది సాహితి. ఎస్, మీ ఇద్దరి జోడీ చాలా చక్కగా ఉంది అన్నాడు సంజయ్. నీ సంగతి తర్వాత చెప్తానే అని అనుకుంది దివ్య సాహితి మీద కోపంతో. కళ్యాణి, మనం కూడా కోడలికి కేక్ తినిపిద్దాం పదా అంటూ జయరాం గారు కళ్యాణి వెళ్ళి దివ్యకి కేక్ తినిపించారు. పూర్ణ, సంజు, యశ్వంత్ కూడా అక్కడికి వెళ్ళి దివ్యకి కేక్ తినిపించారు. సంజు గిఫ్ట్గా దివ్యకి ఒక గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేసింది. అయ్యో, ఎందుకు వదిన ఇదంతా అంది దివ్య. అభిమానంతో ఇస్తున్నాను కాబట్టి
ఎందుకు ఏంటి అని అనొద్దు అంటూ తన చేతికి ఆ రింగు తొడిగింది. సంజుతో అలా కలిసిపోతున్న దివ్యని చూస్తుంటే షీలాకి, జగదీశ్వరరావుకి అస్సలు నచ్చటం లేదు. మిగిలిన అతిథులు కూడా తోచిన గిఫ్ట్స్ దివ్యకి అందిస్తున్నారు. అలా సాహితి, సంజయ్, షీల, పూర్ణ ఇలా తెలిసిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇచ్చారు. యశ్వంత్ మాత్రం ఏమీ ఇవ్వకపోయేసరికి అభి అది అవకాశంగా తీసుకొని అందరిలో యశ్వంత్ని కించపరచాలని చూస్తూ, చెల్లెలి మీద ప్రాణాలు పెంచుకున్న మా బావ నా భార్యకు ఏ గిఫ్ట్ ఇవ్వడం లేదేంటి అన్నాడు. ఆ మాటతో అందరూ యశ్వంత్ వైపు చూశారు. నిజంగానే యశ్వంత్ ఏ గిఫ్ట్ తీసుకురాలేదేమో అని సంజు కూడా అనుకుంటుంది. యశ్వంత్ ఒక చిన్న నవ్వు నవ్వుతూ దివ్య, అభి వాళ్ళ దగ్గరికొచ్చి, నా చెల్లెలంటే ప్రాణం అని నీకు తెలిసి కూడా గిఫ్ట్ లేకుండా ఎలా వస్తాననుకున్నావు బామర్ది అంటూ జేబుల నుంచి టికెట్స్ తీసి, నా చెల్లెలు ఒక్క నెల రోజులు హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మీ ఇద్దరికి హనీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసి టికెట్స్ బుక్ చేశాను అంటూ దివ్యకి గిఫ్ట్గా అందరి ముందు టికెట్స్ ఇచ్చాడు. ఆ టికెట్స్ చూసి దివ్యతో పాటు అభి కూడా షాక్ తిన్నాడు. ఆ రకంగా అయినా దివ్య ఇంటి పనులకు దూరంగా ఉండి సంతోషంగా ఉంటుందేమో అని యశ్వంత్ ఉద్దేశం. యశ్వంత్ ఇచ్చిన గిఫ్ట్ చూసి అందరూ ఆనందపడుతున్నారు. నిజంగానే న్యూ మ్యారేజ్ కపుల్కి మంచి గిఫ్ట్ ఇచ్చావు యశ్వంత్. ఈ నెల రోజులు ఆఫీస్ గురించి మర్చిపోయి నువ్వు దివ్య హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అంది సంజు. నిజమే, యశ్వంత్ మంచి గిఫ్ట్ ఇచ్చాడు అన్నాడు జయరాం గారు. హనీమూన్ టికెట్స్ అనగానే ఆయన కూడా సంతోషపడుతూ, ఏదో ఒక రకంగా చెల్లెల్ని అభికి దగ్గర చేయాలని చూస్తున్నాడట్టుంది. ఏది ఏమైనా నా కొడుకు జీవితం సంతోషంగా ఉండాలి అని కళ్యాణి గారు మనసులో అనుకుంది. ఆ టికెట్స్ రేపు ఉదయానికే బుక్ చేశాను. రేపు ఉదయమే మీ ప్రయాణం అన్నాడు యశ్వంత్. అందరి ముందు దివ్య ఏమీ మాట్లాడలేకపోతుంటే, చెల్లెలి ఇంట్లో కష్టపడకూడదని అందరి ముందు టికెట్స్ ఇచ్చి బాగానే తెలివి చూపిస్తున్నావు యశ్వంత్ అని అభి మనసులో అనుకున్నాడు. అలా అందరి ముందు అభి కూడా కాదనలేక హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ ఫంక్షన్ చూస్తున్న జగదీశ్వరరావు, షీల ఈర్ష్యతో రగిలిపోతూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. సంజు యశ్వంత్తో కలివిడిగా మాట్లాడుతుంటే షీల అది చూసి ఇంకా భరించలేకపోతుంటుంది. డాడీ, నేను కోరుకుంటున్న యశ్వంత్ని ఆ సంజుతో చూడలేకపోతున్నాను. యశ్వంత్ని నాకు దూరం చేస్తున్న ఆ సంజు పరువు తీయాలని అనుకుంటున్నాను. అందుకని ఏదో మాటల్లో మాట వచ్చినట్టుగా యశ్వంత్ సంజు రిలేషన్ గురించి బయటకు తీసుకొచ్చి ఇక్కడ ఆ సంజు పరువు తీస్తే అంది షీల తండ్రికి మాత్రమే వినిపించేలా. ఏం, నీకు బతకాలని ఆశ లేదా అన్నాడు జగదీశ్వరరావు యశ్వంత్ని ఉద్దేశించి భయపడుతూ. బతకాలని ఆశ ఉన్నా వాళ్ళిద్దరినీ అలా చూడలేకపోతున్నాను డాడీ అంది షీల. పిచ్చి పిచ్చి పనులు చేయకు షీల. ఏ కాస్త తేడా జరిగినా ఈసారి యశ్వంత్ నిన్ను నన్ను ఇద్దరిని వదిలిపెట్టడు. అవకాశం వచ్చేలా చేసుకుని యశ్వంత్ సంజుల మధ్య దూరం పెంచాలి, కానీ ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు సైలెంట్గా ఉండు, లేదంటే యశ్వంత్ మన ఇద్దరిని ఇక్కడే చంపి ఉప్పు పాత్ర వేస్తాడు అని కూతుర్ని హెచ్చరించాడు. ఆ క్షణం యశ్వంత్ గురించి తలుచుకోగానే నిజమే అని అనుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని యశ్వంత్ చేతుల్లో బతికిపోయింది షీల. కొద్దిసేపటికి వచ్చిన అతిథులందరూ డిన్నర్ చేస్తుంటారు. సంజు, దివ్య, సాహితి, పూర్ణ, కళ్యాణి గారు నలుగురు నిలబడి మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తుంటారు. ఇంకొక పక్క యశ్వంత్, సంజయ్ కలిసి అక్కడ తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ డిన్నర్ చేస్తున్నారు. అలా అభి కూడా డిన్నర్ ప్లేట్తో అక్కడికి వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యాడు.
కొద్దిసేపటికి వాళ్ళు అది ఇది మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతే ఇక అక్కడ యశ్వంత్, అభి మాత్రమే ఉన్నారు. చెల్లెలు కష్టపడుతుంది అని హనీమూన్ ట్రిప్‌కి ప్లాన్ చేసావు బానే ఉంది. కానీ ఈ నెల రోజులు నీ చెల్లెల్ని నాతో ఒంటరిగా పంపిస్తున్నావని తెలియట్లేదనుకుంటాను. ఈ నెల రోజుల్లో నీ చెల్లెల్ని నేను ఏదైనా చేయొచ్చు. అంటే తనని నా చేతులతోనే చంపి ఏదో ప్రమాదంలో చనిపోయిందని కూడా నేను క్రియేట్ చేయొచ్చు. అలా చేయమంటావా? అని అడిగాడు అభి కళ్ళు ఎగరేసి నవ్వుతూ. అభి మాటలకు యశ్వంత్ ఒక ఈవిల్ స్మైల్ విసిరి, మీకు పెళ్ళైన రోజు నేను మీ ఇంటికొచ్చాను. ఆ రోజు నువ్వు ఏమన్నావో గుర్తులేదేమో. నేను చెప్తాను విను. పొరపాటున ఆ రోజు ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుని తప్పు చేశాను కాబట్టి నువ్వు నా మీద చేయి చేసుకున్నా తప్పు నాది అని మౌనంగా ఊరుకున్నాను అంటూ నాతో ఆ డైలాగ్ చెప్పావు. అక్కడే ఒక ఆడపిల్ల గురించి నువ్వు ఎలా ఆలోచిస్తావు అనేది నాకు అర్థమైంది. పొరపాటున ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకున్నాను అన్న నువ్వు కావాలని ఒక ఆడపిల్లని చంపే ధైర్యం నీలో లేదు. ఆ ధైర్యంతోనే నా చెల్లెల్ని నీతో ఒంటరిగా పంపిస్తున్నాను అన్నాడు యశ్వంత్. ఆ మాటలకి ఇక అభి దగ్గర నుంచి నో డైలాగ్స్. యశ్వంత్ భోజనం ముగించి హ్యాండ్ వాష్ చేసుకునొచ్చి, హ్యాపీ జర్నీ అభి అని అన్నాడు. యశ్వంత్తో గెలవలేకపోతున్నందుకు అభిలో అసహనం కలుగుతూ కోపంగా చూస్తుంటాడు. టెంపరోడు అనేది నాకు పెట్టిన పేరు. నీకు పెట్టింది మెంటలోడు. సో నీకు కోపం సూట్ కాదు బామర్ది అంటూ యశ్వంత్ వెటకారంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళి సంజు వాళ్ళతో కలిశాడు. వాళ్ళ ఇద్దరి మాటలు ఎంత వినాలని జగదీశ్వరరావు, షీల ప్రయత్నం చేసినా వినలేకపోయారు. యశ్వంత్కి వాళ్ళ మీద ఏ కాస్త అనుమానం వచ్చినా చంపేస్తాడు అనే భయంతో జాగ్రత్తగానే ఉంటున్నారు ఇద్దరు. కాసేపటికి యశ్వంత్ ఒంటరిగా కనిపించేసరికి దివ్య అక్కడికి వచ్చి, ఏంటన్నయ్య ఇదంతా? నేను అభితో కలిసి హనీమూన్కి వెళ్ళడం ఏంటి అని అంది. అతను నీ భర్త దివ్య, పరాయివాడు కాదు. భర్తతో వెళ్ళినంత మాత్రాన ఏమీ కాదు. నువ్వు ఇబ్బంది పడకు అన్నాడు. కానీ అన్నయ్య, నాకు ఈ హనీమూన్కి వెళ్ళడం అసలు ఇష్టం లేదు అంది దివ్య. చూడు దివ్య, అభికి అసలు కోపం ఉంది నా మీద కానీ నీ మీద కాదు. నా మీద కోపంతో నిన్ను సాధించాలని చూస్తున్నాడు తప్ప నిన్ను ఏదో చేయాలని ఉద్దేశంతో అయితే కాదు. నా మాట విని అభితో హ్యాపీగా ఒక్క నెల రోజులు టైం స్పెండ్ చేసిరా అంటూ చెల్లెలికి తల నిమురుతూ చెప్పాడు. ఒకసారి అన్న మాట కాదని పొరపాటు చేశాను అనే ఉద్దేశంతో ఉన్న దివ్య ఈసారి అన్న మాటని కాదనకూడదనే ఉద్దేశంతో దివ్య కూడా హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పుకుంది. ఇక ఆదిత్య, స్వాతి కలిసి రాహుల్, సంయుక్త, మిగతా ఫ్రెండ్స్ మధ్య బర్త్డే పార్టీని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆదిత్యతో కేక్ కట్ చేయించి ఆదిత్యకి కేక్ తినిపించారు. అక్కడ కూడా స్వాతితో ఆదిత్య కేక్ ఇష్టంగా తిని తన నుదుటిన ముద్దు పెట్టాడు. ఆదిత్యకి గిఫ్ట్గా స్వాతి చైన్ ప్రజెంట్ చేసింది. ఎందుకు స్వాతి ఇంత ఖర్చు పెట్టావు అన్నాడు ఆదిత్య. పెట్టింది నీకోసమే కదా అంటూ ఆ చైన్ ఆదిత్య మెడలో పెడుతుంటుంది. ఇక్కడ ఇలా బర్త్డే పార్టీ సాగిపోతుంటుంది. అభి, దివ్య ఇంటికి చేరుకున్నారు. దివ్య రూమ్లోకి వెళ్ళి శారీ ఇప్పబోతుండగా అభి లోపలికొచ్చాడు. బ్లౌజ్ మీద నుండి తన శారీ తొలగిపోయేసరికి అభి తన వైపు చూడటానికి ఇబ్బంది పడుతూ మొహం తిప్పుకున్నాడు. అభి సడన్గా వచ్చేసరికి దివ్య కంగారు పడుతూ మళ్ళీ పవిట కొంగుని సరిచేసుకొని లోపలికి వచ్చేటప్పుడు అడిగి రావాలి కదా అని అంది. నీ పర్మిషన్ తీసుకుని అడిగి రావటానికి ఇది ఆఫీస్ కాదు, నువ్వు నా బాస్వి కాదు.
నా ఇంట్లో నేను స్వతంత్రంగా తిరిగే హక్కు నాకు ఉంది అని నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. కానీ నువ్వే డ్రెస్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంటే బాగుండేది అని అన్నాడు. ఇప్పుడు ఎవరు వస్తారని అనుకొని శారీ విప్పబోయాను. నువ్వు ఈ టైంలో నా రూమ్లోకి వస్తావని గెస్ చేయలేను కదా అని అంది. ఇప్పుడు నీతో రొమాన్స్ చేయడానికి నేను రాలేదులే, కానీ ఈ హనీమూన్కి వెళ్ళడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఎలాగైనా ఈ ట్రిప్ని క్యాన్సిల్ చేయించు అన్నాడు. నిజానికి ఈ ట్రిప్కి వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి నీకు ఇష్టం లేదని చెప్తున్నావు కదా, ఇప్పుడు నాకు వెళ్ళటానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నీకు ఇష్టం లేని పనులు చేయడంలోనే నాకు ఇష్టం ఉంటుంది అని అంది దివ్య కోపంగా చూస్తూ. దివ్య అంటూ కోపడ్డాడు. నువ్వు ఎంత కోపడినా ఈ ట్రిప్ నేను క్యాన్సిల్ చేయను అంది దివ్య. నీతో రావటం నాకు ఇష్టం లేదు దివ్య అన్నాడు అభి. కానీ నీతో రావటం నాకు ఇష్టమే అని అంది. ఓహో, నీకు అంత ఇష్టంగా ఉందా? అంటే హనీమూన్లో మనం ఫస్ట్ నైట్ చేసుకోవడానికి నువ్వు రెడీ అవుతున్నావా అంటూ రివర్స్ అయ్యాడు. ఆ మాటకి కంగారు పడుతూ అభి అని అంది కోపంతో. ఇప్పుడు నీ కోపం వచ్చిందా అని అడిగాడు. దివ్య కోపంతో మౌనంగా చూస్తుంటుంది. మనం హనీమూన్కి వెళ్తే ఖచ్చితంగా మనకి ఫస్ట్ నైట్ జరిగి తీరుతుంది. ఫస్ట్ నైట్ జరగాలని నీకుంటే నేను కూడా రెడీ అని చెప్పి అభి వెళ్ళిపోయాడు. ఈ రకంగా నన్ను భయపెట్టించాలని చూస్తున్నావు అభి? నెవ్వర్. నేను వెనక్కి తగ్గేది లేదు. నీకు ఇష్టం లేని పని చేయటానికి నేనెప్పుడు ముందుగానే ఉంటాను. అలాగే అక్కడ నీ నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలుసు అని దివ్య కూడా మొండిగా అనుకొని ప్రయాణానికి లగేజ్ ప్యాక్ చేస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.